నమస్తే అండి. ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ వాయిస్ అనేది మీది మాట రావట్లేదండి అప్పలనాయుడు గారు. అయ్యా ఇప్పుడు ఇంకెవరైనా ఇప్పుడు వినపడుతుంది. మహతత్వము అన్న ఇప్పుడు బుద్ధి అంటుంటారు కదా, మనకి బుద్ధి అనే ఒకటేనా? ఒకటే. అలాగే అహంకారము అనే మహత్ అహంకారం అంటే గర్వం అని అంటారు కదా, అహంకారం అంటే గర్వం అని కూడా అంటారు, అది ఒకటేనా? కాదు. గర్వము అనేది ఒక రకమైన అహంభావం. అహంభావం అంటే మనకు ఉన్నదానికంటే ఎక్కువ భావించడము, అది గర్వము. అహంకారం వేరు. గర్వానికి సంబంధించిన అహంకారం. ఈ అహంకారం అనేది ఒక తత్వం. అంటే ఈ ప్రకృతి పరంపర లోపల ఒక తత్వం. అది 25 తత్వాల లోపల ఒక తత్వం. అహంకారం కాలేదు. గురుజీ, ఇప్పుడు తన్మాత్రలు, ఇప్పుడు ఉభయమేంద్రియం, మనసు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది స్థూలము ఏది సూక్ష్మము? ఇందులో అంటే అహంకారము, తత్వ అహంకారము, రజో అహంకారము, తమో అహంకారంగా మారుతుంది అనేది ఒక వాదన ఉంది. అందులోపల తత్వ అహంకారము, రజో అహంకారము కలిసి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఏర్పడతాయి. అందులో అంటే ఈ రజో అహంకారము, తమో అహంకారం కలిసేమో తన్మాత్రలు ఏర్పడతాయి. కనుక దీన్ని బట్టి తన్మాత్రల కంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు అనేటివి సూక్ష్మమైనవి. ఇంకండి వినపడట్లేదు. ఇంకెవరైనా అడగచ్చండి. ఇంకెవరైనా అడగచ్చు. సంధ్య గారు అడగండి. నమస్తే గురుజీ. ఇప్పుడు నమస్తే అమ్మా. తన్మాత్రలు అంటే శబ్ద, రూప, రసగంధం ఇవేనా గురుజీ? అవునండి. శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర అనే 5 తన్మాత్రలు. అంటే ఇవి ఈ కనిపించే భూతాలకు కారణాలు. వాటి సూక్ష్మభూతాలని కూడా అంటారు ఈ తన్మాత్రలను. అంటే వాటి నుంచి ఇవి ఏర్పడతాయి. అంటే ఆ దశ నుంచి ఈ దశ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది బ్లైండ్ ఆర్ డెఫ్, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అట్లుంటే వాళ్ళకి ఎట్లా గురుజీ? వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంటాయమ్మా. ఇవేవి స్థూల శరీరంలోకి రాలే ఇంకా. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించి అంటే పంచభూతాల వరకే మనం వెళ్ళాము. పంచభూతాల నుంచి జీవ పదార్థం ఏర్పడుతుంది. జీవ పదార్థం నుంచి ఈ ఇంద్రియాలకు సంబంధించిన గోళకాలు ఏర్పడతాయి శరీరం లోపల. ఇప్పుడు కళ్ళు, చెవులు, తర్వాత నాలుక, చర్మము, ఇవన్నీ భూతాత్మకాలు. ఇంకా భూతాత్మకం కాదు. ఈ పంచతన్మాత్రలు అనేటి భూతాల కంటే సూక్ష్మమైనవి. భూతాల తర్వాత ఏర్పడేటి ఈ స్థూల ఇంద్రియాలు. అంటే ఇప్పుడు మనం అదే పుట్టిన పిల్లలకి ఇవన్నీ ఉండవంటారా? ఇవన్నీ ఉంటాయి. అదే 1 year వరకు అంతగా వాళ్ళకి తెలిసేలేదు కదండి గురుజీ. ఇప్పుడు ఇక్కడ శబ్ద తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర అంటే శబ్దము, రూపము, రసం అని కాదు. వాటి పేర్లు అలా పెట్టారు. కానీ ఆకాశం యొక్క గుణము శబ్దము గనక దాని యొక్క మూల పదార్థాన్ని శబ్ద తన్మాత్ర అన్నారు. వాయు యొక్క గుణము స్పర్శ గనక ఆ వాయు యొక్క మూల పదార్థాన్ని స్పర్శ తన్మాత్ర అన్నారు. కానీ స్పర్శ కాదు అక్కడ, వాటి సూక్ష్మ పదార్థాలు. సరే సరే, ఓకే గురుజీ, మంచిదమ్మా. ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు? హరీష్ గారు, దేవివర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇంకెవరైనా అడగచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సాంఖ్య దర్శనము హార్డ్ అని చెప్పడం జరుగుతుంది దర్శనాల్లో కామన్ గా. అడగండి. నమస్తే గురుజీ. నమస్తే అండి. అదే ప్రధానం అంటే ప్రకృతికే ప్రధానం అంటారా, ఆత్మకి ప్రకృతి రెండింటికి ప్రధానం అంటారా?
ఇక్కడ ఈ సూత్రంలో మాత్రము ప్రధానం యొక్క అవివేకం తొలగితే అన్ని అవివేకాలు తొలగిపోతాయి అన్న దాంట్లో అర్థం ఏం తీసుకున్నాడు అంటే ఋషి ప్రధానం లోపల రెండు తీసుకున్నాడు, ఆత్మ మూల ప్రకృతి. అంటే ఈ రెండిటికి సంబంధించిన వివేక జ్ఞానం ఉదయించినప్పుడు మన అవివేకం తొలగిపోతుందని తీసుకోవడం జరిగింది. సాధారణంగా ప్రధానం అంటే మూల ప్రకృతిని ప్రధానం అంటారు. సరే గురుజీ, ధన్యవాదాలు. మంచిదండి. ఓం నమస్తే గురూజీ. ఆత్మ సాక్షాత్కారం నమస్తే యొక్క అనుభవం ఎలా ఉంటుంది? ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభవం అంటే ప్రకృతి జ్ఞానం మొత్తం వచ్చిన తర్వాతనే, మూల ప్రకృతి అర్థమైన తర్వాతనే ఆత్మ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. అంటే మనకు ఈ పంచ భూతాల గురించి, పంచ తన్మాత్రల గురించి, అహంకారం గురించి, జ్ఞానేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి, మనస్సు గురించి, తర్వాత మహాతత్వం గురించి అంటే బుద్ధితత్వం గురించి అర్థమైన తర్వాత మూల ప్రకృతి అర్థం అవుతుంది. మూల ప్రకృతి అర్థమైతే మూల ప్రకృతి ఏమో దాన్ని ప్రకృతి అంటారు, మహాతత్వం నుంచి వికృతి అంటారు. వికృతి అర్థం కాదే ప్రకృతి అర్థం కాదు. అంటే వికృతి అంటే కార్యరూపం, మూల ప్రకృతి ఒకటి మాత్రమే ప్రకృతి రూపంలో ఉంటుంది. దానికి సామ్య వ్యవస్థ అన్నారు. ఆ సామ్యావస్థ లోపల సహజ స్థితి ఉంటుంది, దాన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి నుంచి వికృతి ఏర్పడుతుంది. వికృతి అర్థమైతే ప్రకృతి అర్థమవుతుంది, ప్రకృతి అర్థమైతే ఆత్మ అర్థం అవుతుంది. ఆత్మ అర్థమైనప్పుడు మనము మన లోపల మనం ఉంటాము. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, మన స్వరూపంలో మనం ఉంటాము. అప్పుడు ఈ ప్రకృతికి సంబంధించిన దుఃఖాలు మన లోపల ఏవి గోచరించవు. అంటే ఆత్మ అనేది చేతన పదార్థం కనుక ఆ చేతన పదార్థానికి అనుకూలమైన ఫీలింగే మనకు వస్తూ ఉంటుంది. కనుక చాలా ధైర్యంగా, ఆనందంగా, ఎలాంటి దుఃఖాలు లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా అలాంటి ఫీలింగ్ వస్తుంది. అది స్వయంగా అనుభవించాలి, శబ్దాలతో చెప్పేది కాదు. ఎందుకంటే చేతనం యొక్క అనుభూతి అనేది శబ్దాల ద్వారా చెప్పరాదు. ఉపమానం ఇస్తాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని, కానీ అలా ఖచ్చితంగా చెప్పలేము, కానీ గొప్పగా ఉంటుంది. ధన్యవాదాలు గురూజీ. మంచిదండి. గురుజీ, ఇప్పుడు యోగ దర్శనంలో సంయమ అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది కదండి గురుజీ, దానికి ఈక్వలెంట్ గా ఉంటుందంటారా, లేదు ఇంకా ఇది ఎక్కువగా? సమన్వయ స్థితి సంయమము అనేది ధారణ, ధ్యాన, సమాధి యొక్క లక్ష్యం ఒకటే అయినప్పుడు దాన్ని సంయమం అంటారు. ఆ సంయమం నుంచి, సంయమం అనేది సమాధి కంటే మొదలు ఏర్పడే స్థితి. తర్వాత సమాధి ఏర్పడుతుంది. సంయమం తర్వాత సమాధి ఏర్పడుతుంది. ఆ సమాధి లోపల మొదటి సమాధి సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. సంప్రజ్ఞాత సమాధి లోపలనే ఈ 25 తత్వాల దర్శనం అవుతుంది. అంటే 5 భూతాల గురించి, 5 సూక్ష్మభూతాల గురించి, 5 ఇంద్రియాల గురించి, 5 కర్మేంద్రియాల గురించి, మనసు గురించి, మహాతత్వం గురించి, అహంకారం గురించి, మూల ప్రకృతి గురించి, ఆత్మ గురించి అర్థం అవుతుంది. దాన్నే సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ సంప్రజ్ఞాత సమాధిలో స్టేజెస్ ఉంటాయి. భూతాలు ఏర్పరిచే స్టేజ్ ఒకటి, వితర్క అని, విచార అని, అస్మిత అని, ఆనందానుగత అని, అస్మితానుగత అని 4 రకాల సమాధులు ఏర్పడతాయి. ఆ 4 రకాల సమాధుల్లోనే ఈ 25 తత్వాల దర్శనం జరుగుతుంది. చివరిగా ఏర్పడే దర్శనము అంటే మూల ప్రకృతి తర్వాత ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆత్మ దర్శనం అనేది సంప్రజ్ఞాత సమాధి లోపల అత్యుత్తమ దశ. ఆ ఆత్మ దర్శనం జరిగిన తర్వాతనే పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం అంటే పరవైరాగ్యం కలుగుతుంది. పరవైరాగ్యం అంటే ఈ మూల ప్రకృతి కానీ, మూల ప్రకృతి ద్వారా ఏర్పడ్డ పదార్థాల మీద కానీ వాళ్ళకు కోరిక అనేది తగ్గిపోతుంది. అంటే ఈ ప్రకృతి మీదనే కోరిక తగ్గిపోతుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. ఆ పరవైరాగ్యం వచ్చిన ఆత్మ ఇక నేరుగా సాధన చేస్తూ చేస్తూ అసంప్రజ్ఞాత సమాధిని పొందుతుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మ నేరుగా పరమాత్మను దర్శిస్తుంది. అక్కడ చిత్తం యొక్క, మనసు యొక్క, అంతఃకరణం యొక్క సహాయం అవసరం ఉండదు. ఆ విధంగా ఉంటుంది ప్రయాణం. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. నమస్తే గురూజీ, ఇంకో సందేహం ఉంది. అడగండి. ఈ అష్టసిద్ధులు అనేటివి ఆత్మకు స్వాభావికమా లేకుంటే అవి ప్రకృతికి సంబంధించినవి? ప్రకృతికి సంబంధించిన సిద్ధులు అనేవి ప్రకృతికి సంబంధించి ఉంటాయి. అంటే ఆత్మకు సంబంధం లేవు గురూజీ? ఆత్మ అనుభవిస్తుంది సిద్ధుల ద్వారా, కానీ ఆ సిద్ధులు జరిగేది మాత్రం ఏ విధంగానైతే ఇంతకు ముందు మనము అవివేకం ఎక్కడ ఉంటుంది, కర్మాశయం ఎక్కడ ఉంటుంది,
వాసనలు ఎక్కడుంటాయి? అన్ని చిత్తంలోనే ఉంటాయి. చిత్తం. చిత్తంలోనే ఉంటాయి. కనుక సిద్ధులు కూడా చిత్తంలోనే కలుగుతుంటాయి. చిత్తంలో కలిగే సుఖం గాని, దుఃఖం గాని, జ్ఞానం గాని ఆత్మ భోగిస్తూ ఉంటుంది కనుక ఆత్మకే ప్రభావం చూపుతాయి. చిత్తానికి ఏమి ఫీలింగ్ ఉండదు. చిత్తానికి బాధ వచ్చినా అలానే ఉంటుంది, సుఖం వచ్చినా అలానే ఉంటుంది, జ్ఞానం వచ్చినా అలానే ఉంటుంది, అజ్ఞానం వచ్చినా అలానే ఉంటుంది. చిత్తానికి సంబంధం లేదు. కానీ చిత్తం లోపల అజ్ఞానం దూరం అయితే ఆ చిత్తం అనేది ఆత్మ నుంచి దూరం అయిపోతుంది. అదే ముక్తి. ధన్యవాదాలు గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే అండి. గురుజీ, ఒక సందేహము. ఇప్పుడు అడగండి. మూల ప్రకృతి నుంచి మొట్టమొదట మహతత్వం ఏర్పడుతుంది. దానికి పర్యాయ పదము మనస్సు అని చెప్పారు. తర్వాత ఏర్పడే 27 తత్వాలలో కూడా మనసు ఉంది. మరి ఆ దానికి దీనికి ఏదైనా వివరించగలరా? మహతత్వం అంటే ఏమిటి? మనస్సు అనే పర్యాయ పదం అన్నారు. మహతత్వం గురించి కొద్దిగా వివరించండి గురుజీ. చెప్తాను. మూల ప్రకృతి నుంచి ఏర్పడే మొదటి నిర్మాణము మహాతత్వము లేదా బుద్ధితత్వం. బుద్ధితత్వము తర్వాత ఏర్పడేది అహంకారం. అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. ఇక్కడ మనస్సు, అహంకారము, బుద్ధితత్వం మూడింటిని కలుపుకొని అంతఃకరణం అంటారు. అంటే మన మెదడు అనేది ఈ 3 తత్వాల ద్వారానే పనిచేస్తూ ఉంటుంది. ఆలోచించడం కానీ, ఊహించడం కానీ, పరిశోధించడం కానీ, నిర్ణయించడం కానీ అన్ని కూడా దీని ద్వారానే జరుగుతాయి. ఇక్కడ మనస్సు అనే పదం వాడబడింది మహాతత్వానికి. అంతేకాదు, అంతకుముందు అంతఃకరణం అని కూడా వాడడం జరిగింది ఒక సూత్రం లోపల. అంటే మహాతత్వాన్ని అంతఃకరణం అనొచ్చు, మనసు అనవచ్చు. మనసు అని ఎందుకంటారంటే దీని లోపల మననము జరుగుతుంది కనుక మనసు అంటారు. మనస్సు కానీ ఈ మనసు కానీ, అహంకారం కానీ, మహాతత్వం కానీ కలిసే పనిచేస్తాయి. దేనికి అవి పనిచేయవు. ఈ 3 కలిపే పనిచేస్తుంటాయి, కలిసే పనిచేస్తుంటాయి. ఒకసారి మహాతత్వాన్ని మనసు, అంతఃకరణం ఎందుకన్నామంటే అంతఃకరణంలో ఒక భాగం గనక దాని అంతఃకరణం అన్నాము. మనసు అని ఎందుకన్నాము అంటే మనస్సులాగా అంతఃకరణ ఈ మహాతత్వం లోపల కూడా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది కనుక, నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది కనుక మనస్సుకు ఇదే బాస్ గనక దీని మనస్సు అని కూడా అనడం జరిగింది. అలా. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా ఇప్పుడు ఈ అంతఃకరణం అనేది ఏం మనకు అంటే కళ్ళు కనిపివు ఇది కదండి గురుజీ, సూక్ష్మం కదా. సో అంటే మెడికల్ గా ఆర్ బాడీలో అనటామికల్ గా ఏమి మనం ప్రూవ్ చేసుకోలేము కదండి గురుజీ, ఎక్కడ ఉంటాయి ఎట్లా అనేసి. అయితే అంటే మన తత్వజ్ఞానం ప్రకారము సూక్ష్మ శరీరం అనేది అనాటమికల్ గా అంటే దాన్ని ఏ విధంగా అయితే ఇంతకుముందు అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు బాధ అయితే హార్ట్ చెస్ట్ లో పెయిన్ వస్తుంది, లేదు కడుపులో నొప్పిగానో, లేదు ఇప్పుడు ఐబిఎస్ అంటారు కదండి గురుజీ, అంటే ఇరిటబుల్ బాల్స్. సో అలా మేనిఫెస్ట్ అవుతుంది కదా. సో అక్కడ అట్లా చెప్పుకోగలమా అక్కడంతా ఉంటుంది అనేసి? ప్రతి న్యూరాన్ లో కూడా ఉంటుంది అంటారా? చెప్తానమ్మా. అయితే మన స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉంది. సూక్ష్మ శరీరం అనేది ఇది ప్రతి జీవికి ఉంటుంది, ఒక మనిషికి కాదు. అంటే ప్రతి జీవి కంటే సూక్ష్మ జీవి కూడా ఉంటుంది అది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని బట్టి పనిచేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం లోపల ఏమి తేడా ఉండదు. 18 తత్వాలు ఉంటాయి, 18 తత్వాలు అలానే ఉంటాయి. అంటే మహాతత్వం ఉంటుంది దానిలో, తర్వాత అహంకారం ఉంటుంది. ప్రతి సూక్ష్మ జీవిలో కూడా మనస్సు ఉంటుంది, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, పంచ తన్మాత్రలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు మనకు వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయంటే శరీరం లోపల
ఉన్నత శరీరం లభిస్తే, అంటే మానవ శరీరం లభించినప్పుడు వాటి యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరం అనేది ఒక గోళకం లాంటిది. అంటే లో లోపల ఉన్న సూక్ష్మ శరీరము ఏదైనా పని చేయాలన్నా, దేన్నైనా భోగించాలన్నా స్థూల శరీరం అవసరం అవుతుంది. స్థూల శరీరములో ఉన్న ఉన్నత స్థితిని బట్టే సూక్ష్మ శరీరము ఉన్నతమైన కార్యాలు చేయగలదు, ఉన్నతమైన భోగాలు అనుభవించగలదు. ఇక శరీరంలో వచ్చే బాధలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. కానీ ఈ శరీరానికి సంబంధించిన బాధలు ఈ ముఖ్యంగా సూక్ష్మ శరీరము ఎలా ఉంటుందంటే, జ్ఞానేంద్రియాల లోపల ఈ కళ్ళ లోపల చక్షురేంద్రియం ఉంటుంది, చెవుల లోపల శ్రోత్రేంద్రియం ఉంటుంది. అంటే ఆ చక్షురేంద్రియానికి కళ్ళు అనేటి గోలకాలు, శ్రోత్రేంద్రియానికి చెవులు అనేటి గోలకాలు, నాలుక అనేది రసనేంద్రియానికి గోలకము. కానీ అవి సూక్ష్మంగా ఉంటాయి, అనుస్థితిలో ఉంటాయి. వాటికి ఈ కనిపించే ఈ అంగాలు అనేటి ఇవి గోలకాలు అవుతాయి. అదేవిధంగా అంతఃకరణానికి మెదడు అనేది గోలకం. అంటే ఈ అహంకారము, బుద్ధి, తర్వాత మనసు అనేటి ఈ మెదడులో ఉంటాయి. కానీ అనుస్థితిలో ఉంటాయి, అవి మెదడును నడుపుతుంటాయి. ఆ మెదడు ద్వారా అంటే పనులు చేయడాన్ని ప్రోత్సహించడము, తర్వాత మనము అనుభవించే సుఖ దుఃఖ భోగాలను ఆత్మకు తెలియజేయడం అనేది సూక్ష్మ శరీరం యొక్క పని. అంటే ఇది స్థూల శరీరానికి ఆత్మకు మధ్యలో సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది. కనుక శరీరంలో జరిగే బాధలన్నీ కూడా స్థూల శరీరంలో జరిగే బాధలే. ఇక అవి మెదడుకు చేరుతాయి. మెదడు అనేది అంతఃకరణాలకు గోలకం కనుక ఈ మెదడు నుండి అంతఃకరణలోకి వెళ్తుంది, అంతఃకరణం నుంచి ఆత్మకు చేరుకుంటుంది. సుఖము దుఃఖము భోగం అనేది అక్కడ ఏర్పడుతుంది. సుఖాన్ని దుఃఖాన్ని భోగించేది మాత్రము ఆత్మనే, ఈ మెదడు కాదు, లోపల ఉన్న అంతఃకరణం కాదు. అంతఃకరణంలో ఉన్న ఆత్మనే సుఖాన్ని దుఃఖాన్ని భోగిస్తుంది. ఈవెన్ కడుపు నొప్పి కావచ్చు, ఇంకే నొప్పి అయినా కావచ్చు, చెస్ట్ పెయిన్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఏదైనా కానీ ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరం నుంచి ఆత్మకు చేరుకుంటుంది. అలా కాబట్టినే ఈవెన్ సూక్ష్మ శరీరం కూడా జడ పదార్థం అని జడ చెప్తున్నారు. పదార్థం, సూక్ష్మ శరీరం కూడా జడ పదార్థమే, కానీ సూక్ష్మమైంది అది. ఇది జడ పదార్థం కానీ స్థూలమైంది. ఇదేమో భూతాత్మకము, అది భూతాలతో నిర్మించబడింది. అంటే భూతాలు నిర్మించక ముందే మనం ఇందాక చదువుకున్నాము, అహంకారం నుంచి తన్మాత్రలు ఏర్పడతాయి, తన్మాత్రల నుంచి భూతాలు ఏర్పడతాయి, అహంకారం నుంచే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏర్పడతాయి. అంతకంటే ముందే మనసు, తర్వాత మహాతత్వము, అహంకారం ఏర్పడి ఉన్నాయి. కనుక ఇవి అంటే సూక్ష్మ శరీరం అనేది భూతాత్మకం కాదు, స్థూల శరీరం మాత్రమే భూతాత్మకం. అంటే పంచభూతాలతో నిర్మించబడింది. పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం ద్వారానే మనం కర్మలు చేస్తున్నాము, సుఖ దుఃఖ భోగాలను అనుభవిస్తున్నాము. చాలా బాగా చెప్పారు గురుజీ, థ్యాంక్ యూ. మంచిదండి. ఇంకా నమస్తే గురూజీ. నమస్తే అండి. బాగున్నారు గురూజీ? నేను హరీష్ని. హరీష్ గారు వెల్కమ్. రావాలి మీరు. రావడం అంటే ఈ చిన్నపిల్లలు ఉండడం ఇంట్లో అసలు నాకు కుదరట్లేదు గురూజీ. ఎలాగైనా సరే ఈసారి నుంచి అయినా సరే సాంఖ్య దర్శనం ఎలాగో మొదలెట్టారు కదా, ఆ యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తున్నాను. ఇది ఎప్పుడైనా సరే మనకి ఇది ఉంటది కదా, ఎప్పుడైనా సరే చూసుకునే అవకాశం ఉంటది కాబట్టి యూట్యూబ్ ద్వారా చూస్తున్నాను. ఈ టైమింగే సెట్ అవ్వట్లేదు. పర్వాలేదు, మీరు వచ్చారు, సంతోషం. పాజిటివ్ గా ఆలోచిద్దాం, రాజనాథ్ గురించి అవసరం లేదు, రండి. తర్వాత సాంఖ్య దర్శనం అనేది మనము యూట్యూబ్ లో చూడొచ్చు, కాకుంటే ప్రశ్నలు జవాబులు అనేవి యూట్యూబ్ లో అంటే మీరు కామెంట్ రాయొచ్చు అక్కడ కూడా, కానీ ఇక్కడ ఇంకా బాగుంటుందేమో, వింటుంటే వచ్చే ఆలోచనలు వేరే ఉంటాయేమో అని. అందుకని ప్రశ్నోత్తరాల కోసము అయినా మీరు ప్రెజెంట్ అయితే బాగుంటది అనేది నా అభిప్రాయం. సరే గురూజీ, ఇక నుంచి నేను తప్పనిసరిగా అయితే వీలు చూసుకుని ఎలాగైనా సరే ఈ సత్సంగాలు పాల్గొనడానికే వీలు కల్పించుకుంటాను. గురూజీ, చిన్న సందేహం ఉంది గురూజీ. అడగండి. ఆత్మ అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి భావాలైనా సరే తనలో తాను వ్యక్తీకరించుకోగలదా? మరి అలాంటప్పుడు ఆత్మ అటువంటి స్థితిలోనే ఉంచకుండా ఎందుకు ఇలాంటి వ్యక్త స్థితిలో ఈశ్వరుడు తీసుకొచ్చినట్టు? ఆత్మస్థితులు చెప్తాను మీకు. మొదలు ఒకటేమో మూర్ఛ స్థితి, అంటే ప్రళయం లోపల మూర్ఛ స్థితి ఉంటుంది, దీన్నే అవ్యక్త స్థితి అంటారు. మూర్ఛ స్థితి లోపల, బయట మూర్ఛ స్థితి లోపల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, అంతఃకరణాలు ఉంటాయి, మెదడు ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ కనెక్షన్ ఉండదు. మూర్ఛ అక్కడ ప్రళయంలో ఉండే మూర్ఛ ఎలాంటిదంటే అంతకంటే కూడా ఇంకా గాఢమైనది.
ఆత్మ అక్కడ నిశ్చేష్టమైనది, ఎలాంటి సుఖ దుఃఖాలకు సంబంధించిన అనుభూతి లేదు, చేతనం అనే వివేకం కూడా లేనిది. అవ్యక్త స్థితి అంటే ఒక జడ పదార్థం లాగా, పనికిరాని పదార్థం లాగా ఉంటుంది ప్రళయం లోపల. అలాంటి ఆత్మకు శరీరాన్ని ఇచ్చి, మానవ శరీరాన్ని ఇచ్చి, వేద జ్ఞానాన్ని ఇచ్చి, వేద జ్ఞానం ద్వారా ఈ సమస్త జగత్తును చాలా అనుభవించే విధంగా అలాంటి మంచి సందేశాన్ని ఇచ్చి, తర్వాత ఇంకా జ్ఞానాన్ని పొంది సాధన చేసి పరాంతకాలము మోక్షాన్ని అనుభవించే స్థితినిచ్చి, ఈ స్థితి కంటే కూడా ప్రళయం లోపల మూర్ఛావస్థ లోపల మూర్ఖంగా అలా అవ్యక్తంగా పడి ఉండడం గొప్ప ఎలా అవుతుంది హరీష్ గారు? అంటే హలో, చెప్పండి. అంటే అక్కడ ఎటువంటి బాధలు భావనలు ఉండవని మీరు అంటున్నారు కదా. ఏది ఉండదు అక్కడ. ఏమాత్రం ఇక్కడ ఏముంటుంది చూడండి, మనం అనుకుంటాము కానీ మనం సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తాం, కానీ దుఃఖాన్ని ఎక్కువ భావిస్తాం. ఎక్కువ సుఖంగా ఉన్నాం. ఎవరైనా ఆత్మహత్య ఎందుకు చేసుకోరు? అంటే బ్రతుకుతే సుఖం ఉందనే కదా. చాలా మంది ఆత్మహత్య చేసుకోరు, బ్రతకాలనుకుంటారు. ప్రతి జీవి కూడా మొదలు ఏం పని చేస్తుంది? తన ప్రాణాన్ని సంరక్షించుకోవాలని చూస్తుంది. దాని అర్థం ఏంటిది? ఇండైరెక్ట్ గా అది బ్రతకడంలో ఆనందం ఉంది, మూర్ఛ స్థితిలో పడి ఉండడంలో ఆనందం లేదు. చావడం కూడా ఒక మూర్ఛ స్థితి లాంటిదే కదా. ఒక మూర్ఛ స్థితి నుంచే కదా మళ్ళీ ఇంకో జన్మ వచ్చేది. కానీ దాన్ని అంటే కోరుకోదు. అంటే గురించి మీరు చెప్పిన దాని ప్రకారం ఆత్మ అంటే ఎటువంటి భావనలు లేకపోయినా సరే ఆనందం అనేది ఆత్మకి ఉండేటటువంటి లక్షణం, అది కోరుకుంటుందని ఈశ్వరుడికి తెలుస్తుంది జ్ఞానం ద్వారా. ఆత్మ లోపల దానికోసమే ఈ సృష్టి చేశాడనేసి మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది. అంతే. లోకవత్ క్రీడా కైవల్యం. ఈ ఆత్మలకు కైవల్యం, సుఖం ఇవ్వడం కోసమే పరమేశ్వరుడు జగత్తు నిర్మించాడు. అందులో ఏ సుఖం లేదు అసలు. ప్రళయం లోపల ఎలాంటి సుఖం లేదు. ఒక జడ పదార్థం లాంటిదే. అట్లాంటి జడ పదార్థానికి చైతన్యాన్ని ఇచ్చేసి, ఆ చైతన్యానికి ఈ బ్రహ్మానందాన్ని ఇచ్చి, ఈ భౌతిక సుఖాలను ఇచ్చి, ఎప్పుడైనా ఆత్మ ఆనందాన్నే కోరుకుంటుంది సహజంగా. ఆ ఆనందం అనేది అమితంగా ఇవ్వడం అనేది గొప్ప విషయం. అది ఈశ్వరుడు జగత్తు తయారు చేయడం ద్వారా, వేదాన్ని ప్రకటించడం ద్వారానే అది సాధ్యం అవుతుంది. అలా. అయితే గురించి ఇంకో సందేహం అండి, ఇది నాకు అర్థమైంది మీరు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు ఈ డౌట్, ఇంకో సందేహం ఏంటంటే, మన దర్శనాల్లో ఆత్మకి, అదే జీవాత్మకి స్వేచ్ఛ అనేటువంటి లక్షణం ఉంది. జీవాత్మ ఏంటిది? స్వేచ్ఛ. ఓకే. స్వేచ్ఛ. అయితే జీవాత్మ ఎలాగైతే నాశనం కానిదో దానికి ఉన్న లక్షణాలు కూడా నాశనం కావు. అవును. అయితే ఈశ్వరుడు ఈ స్వేచ్ఛని హరించగలడా? ఆ లక్షణాన్ని హరించగలడా? స్వేచ్ఛను హరించలేడు. ఎందుకంటే ఈశ్వరుడు జీవుడికి ఇచ్చిన ఒక గొప్ప వరం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ఎప్పుడు కూడా హరించడు. కానీ మనము జ్ఞానయుక్తులమై ఈశ్వరునికి సమర్పించవచ్చు. అంటే మన స్వేచ్ఛని ఈశ్వరునికి సమర్పించడమే భక్తి. సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోహ. వ్యాసుడు చెప్తాడు. నిజమైన భక్తి అంటే ఏంటంటే ఈశ్వరునికి అర్పించడం. మనం ఈశ్వరుడు చెప్పిందే చేయడం, ఫలాన్ని ఈశ్వరునికి అప్పగించడమే ఈశ్వరు ప్రణిధానం అవుతుంది కదా నిజమైన భక్తి. అంటే మనము భక్తి లోపల, మనము ఈశ్వరుని లోపల మన కర్మలను, మన ఫలాలను సమర్పించవచ్చు. అప్పుడు ఈశ్వరుడు మన స్వేచ్ఛను అతనికి ఇచ్చాము కనుక అంతకంటే కూడా మనము స్వేచ్ఛగా ఉన్నదానికంటే కూడా ఎక్కువ సుఖాన్ని ఇస్తాడు అప్పుడు. కానీ అది జ్ఞానయుక్తమైన సమర్పణ అవుతుంది, అజ్ఞానంలో కాదు. జ్ఞానయుక్తంగా మనం సమర్పించవచ్చు మన కర్మలను, ఫలాలను. అప్పుడు ఈశ్వరుడు అత్యధిక ఫలాలను ఇస్తాడు. కానీ ఎప్పుడు కూడా కావాలని స్వేచ్ఛను హరించడు ఈశ్వరుడు. ధన్యవాదాలు గురించి. అంటే నాస్తికుల్లో కొంతమంది ఈ సృష్టి గురించి ఎవరికి తెలియదు, అది సైంటిస్టులకి కరెక్ట్ తెలీదు. మనకి వైదిక సిద్ధాంతులకి అందరికీ తెలుసు, కానీ వీళ్ళకి అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఎక్కడంటే నాస్తికత్వం ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ఎందుకు ఆపట్లేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉంటారు. దానికి మన ఆస్తికులు కొంతమంది సమాధానం చెప్పలేకపోతారు.
దానికి ఎగ్జాక్ట్ గా సమాధానం ఇది చెప్పుకోవచ్చు అనమాట. అంటే స్వేచ్ఛను హరించే హక్కు ఈశ్వరుడికి కూడా లేదు అనేసి. స్వేచ్ఛను అంతేకాండి. స్వేచ్ఛను హరించాడు ఈశ్వరుడు. హరించే హక్కు గాని, హరించే సామర్థ్యం గాని ఈశ్వరుని దగ్గర ఉన్నాయి. కానీ హరించాడు అతడు. ఎందుకంటే జీవులను స్వతంత్రంగా వదిలేశాడు. అంటే ఎందుకు వదిలేశాడు అంటే, ఇప్పుడు చూడండి, ఒక పార్క్ లోకి మనము వెళ్తున్నాం. ఆ పార్క్ అంటే చాలా రకరకాల ఎంజాయ్మెంట్ ఉన్న పార్క్. అక్కడ ఒక బుక్ ఉంది. ఈ బుక్ను చదువుకొని వెళ్ళండి. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎక్కడ ఎంత టైం గడపచ్చు, ఎక్కడ ఎలాంటి ఆనందం లభిస్తుంది, ఎక్కడికి వెళ్తే తిరిగి మళ్ళీ పార్కులోకి రావచ్చు, ఎక్కడికి వెళ్తే ఈ పార్క్ కంటే ఇంకా గొప్ప పార్కులోకి వెళ్ళొచ్చు అనేది ఒక బుక్లో రాసింది ఆ గేట్ దగ్గరనే. కానీ ఆ బుక్ చదివి పార్కులో ప్రవేశిస్తే అతడు ఆ పార్కును అనుభవిస్తాడు. మళ్ళీ పార్కులోకి వెళ్ళే విధంగానో, అంతకంటే గొప్ప పార్కులోకి వెళ్ళే విధంగానో అక్కడ ఆ పార్కును ఉపయోగించుకుంటాడు. ఇక్కడ పార్క్ అంటే ఈ ప్రపంచము, బుక్ అంటే వేదం. వేదాన్ని చదివి ఈ ప్రపంచాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు ఈ జగత్తు సుఖాన్ని ఇస్తుంది, తర్వాత మోక్షం కూడా లభిస్తుంది. అలా ప్రయత్నం చేయాలి. అంటే బుక్కును చదవకుండా, అంటే దేవుడు హరిస్తున్నాడు అంటే దేవుడు బుక్కునిచ్చాడు. తను మన స్వతంత్రాన్ని ఎందుకు తీసుకోవడంటే, మీకు స్వతంత్రం ఇచ్చాను, ఏది మంచో ఏదో చెడో తెలియజేశాను. మీరు మంచిని చేయొచ్చు, చెడును వదలొచ్చు. అదేవిధంగా స్వతంత్రం ఉందని చెడునే చేసి మంచిని వదిలారనుకోండి, మీకు నేను న్యాయకారిని కనుక పనిష్మెంట్ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది మంచి, ఇది చెడు, మంచి వల్ల ఈ లాభము, చెడు వల్ల ఈ నష్టము. నేను న్యాయకారిని కనుక మీరు మంచి చేస్తేనే సుఖాన్ని ఇస్తాను, చెడు చేస్తే దుఃఖాన్ని ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మనం పాటించకుండా రకరకాల దుఃఖాలను భోగిస్తున్నాం. అలా ధన్యవాదాలు గురుజీ. గురుజీ ఈరోజు చెప్పిన దాంట్లో మనసు సవత తల్లి, ఈశ్వరుడు నిజమైన తల్లి అని చెప్పారు కదా, అది ఉపమానమా లేకపోతే ఏదైనా సరే దర్శనాల సూత్రమా లేకపోతే శ్లోకమా, ఏదైనా సరే ఉంటే రెఫరెన్స్ ఏం లేదు. ఇది ఒక ఉపమానము. అంటే మనం ఇప్పుడు అన్ని దర్శనాలు చదువుతుంటాం కనుక దర్శనాల్లో వస్తుంది, చెప్తాను నేను. అక్కడ ఏంటంటే మనసు అలా అనుకుంటుందట. అంటే ఋషి అలా ఊహించి చెప్పాడు, నేను సవతి తల్లిని, అసలు తల్లిని కాదు ఆత్మకి. నిన్ను ఇప్పటి వరకు చాలా భద్రంగా నిన్ను కాపాడుకున్నాను. మనసు వల్లనే మనం కాపాడబడతాం. మనసు వల్లనే జ్ఞానం లభిస్తుంది, మనసు వల్లనే సుఖం లభిస్తుంది, మనసు వల్లనే మనము రకరకాల సమస్యల నుంచి బయటపడుతుంటాం. ఆ మనసు ఏమంటదంటే, నిన్ను ఇప్పటి వరకు నేను రక్షించాను. ఈ రక్షించడం అనేది ఎప్పుడు రక్షిస్తానని కాదు, నిన్ను నీ సొంత తల్లికి అప్పచెప్పిన తర్వాత నేను నా బాధ్యత నుంచి తప్పుకుంటాను అని ఎప్పుడు తొందరపడుతుందట. మీ తల్లికి నేను పంపిస్తాను, మీ తల్లికి నేను అందజేస్తాను అని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుందట. అలా ఋషి చెప్పడం జరిగింది ఉపమానం ఇది. అంటే మనసు అలా భావిస్తుంటుంది. అంటే సొంత తల్లి అంటే ఈశ్వరుడు, ఇక సవతి తల్లి అంటే ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ఎప్పుడు కూడా సొంత తల్లికి ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తుందట. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఈ జగత్ అంతా కూడా, జగత్తులోని పదార్థాలన్నీ కూడా దేవుణ్ణి ఈ ఆత్మకు చూపడం కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సంధ్యావందనంలో వచ్చే మంత్రం. ఈ మంత్రం కూడా అదే చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఈశ్వరుడు దాన్ని అలా నిర్మించాడు. అంటే అలాంటి వేద జ్ఞానాన్ని ఇచ్చాడు, అలాంటి పదార్థాలు నిర్మించాడు. ఈ లైట్ ఏరా అయితే మనము అంటే అది ఉపమానం. ఇది భావించాలి. వెనుకది బంద్ చేయండి, వెనుకదొద్దు ఇదే. సరే, ధన్యవాదాలు గురించి. ఇక్కడ గోపి గారు ఒక మెసేజ్ పెట్టారు. అంటే మనసు జడం కదా, అది ఎలా అనుకుంటుందని అతను మెసేజ్ పెట్టారు. అదే ఉపమానం. అది అలా అనుకుంటుంది అని ఊహించి చెప్పడం. అంటే ప్రకృతికి అలాంటి భావము అంటే దానికి అది చేతన పదార్థం కాదు, జడ పదార్థము. కానీ అలా అనుకుంటుంది అంటే ప్రకృతి ఎప్పుడు కూడా మనను ముక్తి వైపు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఆ ప్రకృతిని మనం గమనించక, ప్రకృతి పదార్థాల గురించి పరిశీలించకుండా మనం బంధంలో ఉంటున్నాం. కానీ ప్రతి పదార్థం కూడా మనను ముక్తి వైపే ప్రేరేపిస్తుందని ఉదుత్యం జాతవేదసం మంత్రం కూడా ఎక్కుతుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాగా అనుకోవచ్చు కదా గురుజీ, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాగా. అంటే జడ పదార్థమే ప్రోగ్రామింగ్ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాగా అనుకోవచ్చా గురుజీ? ఏది
అంటే ప్రకృతి ఎప్పుడు కూడా మనకి ముక్తి వైపు తీసుకెళ్తుందంటే దాన్ని అలాగా నిర్మించాడు ఈశ్వరుడు, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాగా అనుకోవచ్చా? అవునవును, అవును. ఈశ్వరుడు అదే. ప్రకృతిని అలానే నిర్మించాడు, వేదాన్ని కూడా అలానే ప్రకటించాడు. మనను ముక్తి వైపు తీసుకెళ్లే విధంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే వేదాన్ని బాగా చదివి ప్రకృతి గురించి పరిశీలిస్తే, మనము బాగా పరిశీలిస్తే చివరికి వెళ్ళేది ముక్తి వైపే. అలా. ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు. మంచిది. నమస్తే గురుజీ. నమస్తే అండి. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము అంతఃకరణ చతుష్టయం అంటారు కదా గురుజీ. అవును. మరి ఇక్కడ అంతఃకరణ చతుష్టయం అని అన్నప్పుడు 4 వచ్చినప్పుడు ఇక్కడ మహతత్వము, అహంకారము, మనసు 3 కలిపి మరి చతుష్టయంకి రాదు కదా, అది మరి అది కూడా అంతఃకరణం అన్నారు కదా, అది ఏంటి అదే తేడా? మనకు నిర్మాణ క్రమం లోపల, సృష్టి నిర్మాణ క్రమం లోపల 3 అంటే సాంఖ్య దర్శనం ప్రకారము 3 అంతఃకరణాలు. ఇక్కడ ఈ 3టిని కలిపి చిత్తము అని, చిత్తాన్ని ఒక పదార్థంగా భావించడము, ఒక్కొక్కసారి మనసును చిత్తం అనుకోవడము, ఒక్కొక్కసారి బుద్ధిని చిత్తం అనుకోవడము, ఒక్కొక్కసారి ఈ అహంకారాన్ని చిత్తం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లా అంతఃకరణ చతుష్టయము అంటే అర్థం కావడం కోసము 4 పదార్థాలుగా 3 పదార్థాలను విభజించి చెప్పడం జరిగింది అర్థం కోసం. కానీ వాస్తవానికి నిర్మాణాత్మకంగా 3 పదార్థాలు, అర్థం చేసుకోవడం కోసం 4 పదార్థాలుగా విభజించి చెప్పడం జరిగింది అంతే. మనకు ముందు ముందు కూడా అన్ని దర్శనాలు చదువుతాం కనుక ఇంకా క్లియర్ అవుతుంది, మీకు ఇంకా క్లియర్ చేస్తాను. సరే గురుజీ, ధన్యవాదాలు. గురుజీ, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం అంటే ఏమిటి గురుజీ? ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే మనము అంటే భౌతిక వాదము లోపల, అంటే భౌతిక సుఖాలను పొందడం కోసము ప్రవృత్తి ఉండాలి. అంటే భౌతికం మనకు లభించాలంటే ప్రవృత్తి లేదే భౌతికం లభించదు. ఆధ్యాత్మికత లభించాలంటే నివృత్తి ఉండాలి. అంటే నివృత్తి అంటే దాని లోపల వృత్తి లేకపోవడం, ప్రవృత్తి అంటే దాని లోపల ప్రకర్ష రూపంగా వృత్తి ఉండడం. వృత్తి అంటే దాని మీద కాన్సన్ట్రేషన్, చిత్త వృత్తులు అంటారు. చిత్త వృత్తులు అంటే వృత్తి, వృత్తి అంటే దాని లోపల నిమగ్నం కావడం. ప్రవృత్తి అంటే ప్రకర్ష రూపంగా, అంటే ఈ భౌతిక పదార్థాల లోపల. ఇక్కడ వృత్తి ప్రవృత్తి ఎక్కడ అంటే నివృత్తి కానీ ప్రవృత్తి కానీ ప్రకృతి లోపల. ప్రకృతి లోపల నివృత్తి ఉంటే మనము ముక్తిని పొందుతాము, ప్రవృత్తి ఉంటే ఈ భౌతిక సుఖాలు పొందుతాము. కానీ శాస్త్రాలు నివృత్తి ప్రవృత్తి రెండింటిని కూడా బోధిస్తున్నాయి. అంటే ప్రవృత్తి ఉండాలి, అంటే ప్రవృత్తి ద్వారా భౌతిక సుఖాలు పొందాలి, కానీ వాటిని నివృత్తి చేసుకొని మోక్షాన్ని కూడా పొందాలి. దీనికి ఏం చెప్తుందంటే కర్మయోగం చెప్తుంది. కర్మయోగము నిష్కామంగా పుణ్యకర్మలు చేయాలి, కర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, ఉత్తమ కర్మలు చేయాలి, కానీ నిష్కామంగా చేయాలి. అంటే ప్రవృత్తి అనేది భౌతిక సుఖము పొందడము లక్ష్యంగా పెట్టుకోకూడదు. భౌతిక సుఖం అనేది మనకు సాధనం. సాధ్యం ఏంటిది, లక్ష్యం ఏంటిది? ఆధ్యాత్మిక ఆనందమే. ఆధ్యాత్మిక ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవృత్తిలో ఉండాలి, కానీ ఆ ప్రవృత్తి కూడా నివృత్తి కోసం అనేది మర్చిపోకూడదు. అలా. గురుజీ, నిష్కామ కర్మ అంటే మనం చేసిన కర్మతోటి బంధం ఏర్పరచుకోకుండా చేయాలి కదా గురుజీ, ఫలం ఆశించుకోకుండా. ఇక్కడ మనకు ముందు ముందు కూడా వస్తుంది దీనిలోనే సాంఖ్య దర్శనం లోపల. వివేకంతో చేసిన కర్మ ఎప్పుడు కూడా అది నిష్కామ కర్మనే అవుతుంది. అవివేకంతో చేసినప్పుడు అది సకామ కర్మ అవుతుంది. అంటే సకామ కర్మలు ఎందుకు చేస్తాము, ఫలం రావాలని ఎందుకు చేస్తామంటే అవివేకం వల్లనే చేస్తాం మనం. ఎప్పుడైతే మన నుంచి అవివేకం దూరం అవుతుందో మనం చేసే కర్మని కూడా నిష్కామ కర్మలు అవుతాయి. కనుక నిష్కామ కర్మ అంటే వివేకంతో చేసే కర్మను నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ లోపల అంటే వివేకంతో కర్మలు చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం భౌతిక ఫలాపేక్షను కోరుకోము, ఈశ్వర ప్రాప్తిని కోరుకుంటాము. ఎందుకంటే అజ్ఞానం లోపల భౌతికాన్ని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇదే గొప్ప సుఖం అనుకుంటున్నాం. ఈశ్వరుని సుఖం అర్థమైతే, వివేక జ్ఞానం వస్తే మనము ఆ వివేక జ్ఞానం లోపల మనకు 1,00,00,000 రూపాయలు ఇస్తా అన్నప్పుడు 100 రూపాయలు ఎందుకు కోరుకుంటాము? కోరుకోం కదా.
ఆ 1,00,00,000 రూపాయలు వస్తాయనే విషయం మనకు తెలియకుండా 100 రూపాయల కోసం ఆశపడతాం. వివేకం ఉదయించిన తర్వాత బ్రహ్మప్రాప్తి ద్వారా 1,00,00,000 రూపాయలు వస్తాయి కనుక ఈ భౌతిక సుఖాల ద్వారా వచ్చే 100 రూపాయలు నాకు వద్దు అని అనుకుంటాడు. దాన్నే వివేకం అనుకుంటారు. అలా అప్పుడు చేసే కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలు అవుతాయి. దాన్నే కర్మయోగం అంటారు. గురుజీ భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది గురుజీ, కర్మయందు అకర్మని అకర్మయందు కర్మని చూడు అని కృష్ణుడు చెప్తాడు. ఆ శ్లోకం అంతరార్థం అర్థం కాలేదు గురుజీ, మీరు కొద్దిగా వివరిస్తారు? కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను. ఇక్కడ కర్మయందు అకర్మను అంటే పుణ్యకర్మలను నిష్కామంగా చేయడం. అకర్మయందు కర్మను అంటే మనకు సంబంధించిన దాన్ని కూడా చేయడం, అంటే ఇతరుల కోసం చేయడం. అంటే మనం ఏ కర్మ చేస్తున్నా పరమార్థం కోసం చేయాలి, మన కోసం చేయకూడదు. అంటే మన కోసం చేస్తున్నామంటే మనకు భౌతిక సుఖం మీద ఆకాంక్ష ఉన్నట్టే కదా. కనుక కర్మలను ఎప్పుడు కూడా మన కోసం కాకుండా ఇతరుల కోసం చేయాలి. ఆ ఇతరుల కోసం చేసే కర్మల లోపల మన ఫలాన్ని అపేక్షించద్దు. దీని యొక్క అంతరార్థం అదే. సో నిస్వార్థంగా కర్మ చేయాలని. ధన్యవాదాలు గురుజీ. ఇంకండి తిరుపతి అడగండి. నమస్తే గురుజీ. గురుజీ ఒక నమస్తే. సందేహం. అడగండి. ఇప్పుడు ఈ 27 తత్వాలలో మనస్సు అనేది అన్ని జీవరాశుల్లో ఉంటుందా? అంటే మానవ శరీరంలో మాత్రమే ఈ మనస్సు అనేది ఉంటుందా? పశుపక్షాలలో కూడా మనసు ఉంటుందా? అదొక సందేహము. తర్వాత ఏ త్రిశప్తాహ పర్యంతి విశ్వరూపాన్ని బిభ్రత వాచస్పతిర్బలాదేశం తన్వాద్య దధాతుమే. ఈ మంత్రంలో చెప్పిన ఈ యొక్క 21 తత్వాలు అక్కడ 21 చెప్తున్నారు, 27 అన్నారు. ఈ మంత్రం గురించి కూడా వివరించగలరని కోరుకుంటున్నాను గురుజీ. మనం ఇక్కడ 25 తత్వాల గురించి మాట్లాడాము, 27 కాదు. మీకు అలా వినబడిందేమో కానీ 25 తత్వాలు. 25 తత్వాల లోపల 5 భూతాలు, 5 తన్మాత్రలు 10, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 20 అవుతాయి. మనస్సు, అహంకారము, మహాతత్వము 23 అవుతాయి. మూల ప్రకృతి 24 అవుతాయి. ఆత్మ 25 అవుతుంది. ఈ ఆత్మ తర్వాత మనకు చరక సంహిత లోపల 26వ తత్వం గురించి, అంటే పరమాత్మను 26వ తత్వంగా తీసుకున్నారు. అంటే మ్యాక్సిమం 26 తత్వాలే. అంటే అన్ని శాస్త్రాల లోపల వచ్చే అంటే అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఇదే 26. 27 లేదు. ఇక అందులో 21 తత్వము అని చెప్పారు కదా. 21 తత్వం అంటే మనము ఈ పంచభూతాలను తీసేయచ్చు. పంచభూతాలను తీస్తే 21 తత్వమే ఉంటుంది. పంచభూతాలను తీసేస్తే 26 తత్వాల నుంచి 5 తీసేస్తే ఎంత ఉంటుంది? 21 ఉంటుంది. అంటే 21 లోపల 5 తన్మాత్రలు ఉంటాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటుంది, మనసు ఉంటుంది, అహంకారం ఉంటుంది, మహాతత్వం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, మూల ప్రకృతి ఉంటుంది, పరమాత్మ ఉంటాడు. ఇవి 21 అవుతాయి. అలా. ఓకే గురుజీ. గురుజీ ఆ మనస్సు అనేది మరి మిగతా శరీరాలలో కూడా ఉంటుందా? ఉంటుంది. అన్ని శరీరాల లోపల మనసు ఉంటుంది. సూక్ష్మ శరీరము అనేది సూక్ష్మజీవిలో కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క వికాసం అనేది స్థూల శరీరం మీద ఆధారపడి ఉంటుంది. స్థూల శరీరము అనేది మన కర్మ ఫలాన్ని బట్టి దొరుకుతుంది. మానవ శరీరం లభించాలంటే పుణ్యకర్మలు అధికమైనప్పుడే మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మ లోపల ఈ స్థూల శరీరం చాలా వికాస దశలో ఉంటుంది కనుక అక్కడ మనకు సూక్ష్మ శరీరము, ఆత్మ, ఈ తత్వాల గురించి, ఈ ముక్తి గురించి ఆలోచించే అవకాశం దొరుకుతుంది. మిగతా జన్మల లోపల దొరకదు. అన్నిటి లోపల కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. అంటే పంచభూతాలు ఉంటాయి, పంచ తన్మాత్రలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటుంది, మనసు ఉంటుంది, అహంకారం ఉంటుంది, మహాతత్వం ఉంటుంది, మూల ప్రకృతి ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అన్నిటి లోపల ఉంటుంది. అది స్థూల శరీరము దేని లోపల అయితే వికాసంలో ఉంటుందో అది కేవలం మానవ శరీరం లోపలనే స్థూల శరీరము డెవలప్ లో ఉంటుంది కనుక మనము అంతర్గత సాధన చేయొచ్చు, ఆత్మను తెలుసుకోవచ్చు, పరమాత్మను పొందవచ్చు. మిగతా శరీరంలో సాధ్యం కాదు. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. అమ్మా చెప్పండి అమ్మ. గురూజీ, ఇది కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ అడుగుతున్నా.
అడగండి. అంటే ఇలాంటి డిస్కషన్ ఇట్లా దర్శనము లేదు సాధన ఇలాంటివి చెయ్యాల అని ఒక తలంపు వచ్చి చెయ్యాలి అని అంటే వెనక జన్మ అంటే పాస్ట్ లైఫ్ ఒక యానిమల్ నుంచి అంటే ఒక గోవు అట్లాంటి దాని నుంచి డైరెక్ట్ మానవ జన్మకే సాధ్యమవుతుందా? లేదు అంటే మానవ జన్మనే ఒక 3-4 సార్లు చచ్చి పుట్టి అలా పుట్టిన తర్వాత సాధ్యం. అది జస్ట్ క్యూరియాసిటీ గురించి చెప్పండి. తప్పకుండా. వాస్తవానికి మనం మానవ జన్మ నుంచి వచ్చినప్పుడు సాధన అనేది సులువు అవుతుంది. ఒక జంతు జన్మ నుంచి వచ్చినప్పుడు మన సంస్కారాలు బలంగా ఉండవు కనుక మన సాధన కొంచెం బలహీనంగా ఉంటుంది. కానీ పతంజలి మహర్షి అలాంటి నిరాశకు నిస్పృహకు గురి కాకుండా తీవ్ర సంవేగాన మాసన్నహ అనేది ఒక సూత్రం చెప్పడం జరిగింది. మన లోపల తీవ్రత ఉంటే మనము మానవ జన్మ నుంచి రాకపోయినా పశు పక్షి జన్మ నుంచి వచ్చినా కానీ మనము ఈశ్వరుని పొందొచ్చు అని. అంటే మన లోపల తీవ్రమైన కృషి ఉండవలసి ఉంటుంది. సంస్కార బలం బాగా ఉంటే అంటే పూర్వజన్మ లోపల మనిషిగా పుడుతూ మంచి కర్మలు చేస్తూ మంచి సాధన చేస్తూ వచ్చిన వాళ్ళకి ఈ జన్మ లోపల సాధన అనేది సులువు అవుతుంది. కానీ పోయిన జన్మలు బాగలేవనుకోండి, సంస్కారాలు బాగలేవనుకోండి, ఇప్పుడు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ కష్టం ఎక్కువ ఉంటుంది. అంటే మంచి జన్మ నుంచి వస్తే సులువుగా మనకు పరమేశ్వరుని ప్రాప్తి కలుగుతుంది. కానీ చెడ్డ జన్మల నుంచి వస్తే ఎక్కువ కష్టపడాలి. కానీ అసాధ్యం మాత్రం కాదు, కష్టసాధ్యం మాత్రం. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా అండి గురూజీ, కొన్ని సార్లు మనం కొద్దిమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలియకుండానే వాళ్ళు మన పట్ల ద్వేషం చూపిస్తుంటారు. అది పూర్వజన్మ కర్మల వల్ల అలా జరుగుతుందా? అంటే వాళ్ళకి మనకి ఏమన్నా ముందు జన్మల్లోనే ద్వేషం ఉండి అలా ప్రవర్తిస్తుంటారా అనేది ప్రశ్న గురించి. పూర్వజన్మ లోపల మనం పాపం చేసుకుంటే ఈశ్వరుడు ఇతరుల ద్వారా పనిష్మెంట్ ఇవ్వడు. మనకు మన శరీరం లోపల మన మెదడు లోపల లోపాలు ఉంటాయి. మనం పుట్టిన ప్రాంతము తల్లిదండ్రులు అలాంటి లోపాలు వస్తాయి. కానీ ఇంకొక జీవి ద్వారా కష్టాన్ని ఇవ్వడు దాదాపుగా ఈశ్వరుడు. అయితే వాళ్ళెందుకు ద్వేషిస్తున్నారంటే వాళ్ళ సంస్కారాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇచ్చ, కొంతమందికి ద్వేషం ఉంటుంది. ఇది సంస్కారాలను బట్టి ఏర్పడుతుంది. ఏ విధంగానైతే జాతి వైరాలు ఉంటాయో, అంటే పిల్లికి ఎలకకు పడదో, కుక్కకు పిల్లికి పడదో, అదే విధంగా మనుషులకు మధ్య కూడా కొన్ని స్వభావాలు నచ్చవు. దానివల్ల వాళ్ళ సంస్కార దోషంతో మనను ద్వేషిస్తుంటారు. అలా ద్వేషించినప్పుడు మనకు బాధ కలిగింది అనుకోండి, బాధ కలగడం ద్వారా మనం పాపం చేసుకోలేదు, అనవసరంగా వాళ్ళు మనల్ని బాధ పెట్టారు కనుక ఈశ్వరుడు వాళ్ళకు పాపాన్ని ఇస్తాడు, మన పాపాన్ని నశింపజేస్తాడు. ఎంతైతే మనం దుఃఖాన్ని అనుభవించామో అంత పాపం నశిస్తుంది. మనకి ఎంత దుఃఖాన్ని అయితే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ చెడు స్వభావంతో వాళ్ళకంత పాపం పెరుగుతూ ఉంటుంది. ఇలా ఈశ్వరుడు శతపూర్తి చేస్తాడు. ఒకవేళ మనము దుఃఖాన్ని తీసుకోలేదు అంటే గురుజీ, రిసీవ్ చేయలేదు అంటే, ఒకవేళ మనము దాని దుఃఖాన్ని మనం భోగించలేదు అనుకోండి, మన పాపం ఏమీ నశించదు, వాళ్లకు మాత్రం పాపం కలుగుతుంది. ఎందుకంటే మనము దాన్ని మన యొక్క మనస్థైర్యంతో దుఃఖపడకుండా చూసాం. కానీ వాళ్ళు దుఃఖ పెట్టారు, వాళ్ళ ఉద్దేశము మనం దుఃఖించాలనే చేశారు కనుక, ఆ భావంతో చేశారు కనుక వాళ్ళకు మాత్రం పాపం ఉంటుంది. ఇక మనము దాన్ని ఓర్చుకోవడం కూడా ఒక రకంగా తపస్సు లాంటిది కనుక, ఆ సహనము ఆ ఓర్పు అనేది తపస్సు కిందకి వస్తుంది కనుక కొంత మనకు మేలు జరుగుతూ ఉంటుంది. అలా ఓకే గురుజీ. హలో గురుజీ, ఇప్పుడు మరణం సంభవించిన వెంటనే ఆత్మ పూర్తిగా ఈ ప్రకృతిలో ఉన్నాననేటటువంటి ఆ స్థితిని కూడా గ్రహించలేకుండా పోతుందా? ఆత్మ మరణానికి ముందే స్పృహను కోల్పోతుంది. అంటే ఎవరైతే యోగ సాధన చేస్తారో వాళ్ళకు మాత్రమే స్పృహ ఉంటుంది. అంటే ఇచ్చా మరణం పొందుతారు. ఏ విధంగానైతే మహర్షి దయానందుడు ఏ ఈశ్వర తుమారా ఇచ్చా పూర్ణ హో అని
అలా వదిలేశాడో వాళ్ళు యోగ సాధన చేసిన వాళ్ళకి సాధ్యం అవుతుంది. మిగతా వాళ్ళు మరణానికంటే ముందే నిద్రలోకి వెళ్ళిపోతారు. కనుక వాళ్ళకి ఎక్కడికి పోతున్నామో ఏం పోతున్నామో ఏం తెలియదు. ఒక నిద్రలాగానే వస్తుంది. ఒక యోగ సాధన చేసిన వాళ్ళు మాత్రమే, అంటే సంప్రజ్ఞాత సమాధి పొందిన వాళ్ళు మాత్రమే ఇక వాళ్ళు ఆల్రెడీ జీవన్ముక్తి పొంది ఉంటారు కనుక నితాంత ముక్తిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుస్తుంది నిశ్చితంగా నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది నాకు అనే భావంతోనే వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా ఎవరికి తెలియదు. ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు. మంచిదండి. గురుజీ, ఈ కఠోపనిషత్తులో యమాచార్యుల వారు చెప్తారు కదా అగ్ని విద్య గురించి. దాని గురించి ఏమైనా క్లుప్తంగా వివరిస్తారా? నచికేత అగ్ని విద్య గురించి. అగ్ని విద్య సరే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆ విషయం. ఎందుకంటే సబ్జెక్ట్ ఉపనిషత్తుల్లోకి వెళ్ళినప్పుడు అది మాట్లాడితే బాగుంటుంది. అగ్ని అనేది అంటే సాధారణంగా చెప్తాను నేను. అగ్ని విద్య అంటే మనకు ఈ జగత్తు ఏర్పడేటప్పుడు తన్మాత్రల నుంచి, అంటే 5 తన్మాత్రలు ఏర్పడతాయి కదా. శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర అని ఏర్పడతాయి. వీటి నుంచి మొదలు ఆకాశతత్వం ఏర్పడుతుంది శబ్ద తన్మాత్ర నుంచి. ఆ తర్వాత స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు ఏర్పడుతుంది. ఆ తర్వాత రూప తన్మాత్ర ఏం చేస్తుందంటే స్పర్శ తన్మాత్రతో కలిసి అగ్ని పరమాణులా మారుతుంది. ఈ అగ్ని నిజానికి చెప్పాలంటే సత్వగుణము ప్రధానము గలది. అంటే మొదలు మూల ప్రకృతి లోపల సత్వగుణము, రజోగుణము, తమగుణం 3 ఉంటాయి కదా. అందులో సత్వగుణ ప్రధానమైనది అగ్నితత్వం. ఈ అగ్నితత్వము మనకు అంటే ఈ ప్రపంచంలో జరిగే అన్ని చర్యలు కూడా ఈ అగ్నితత్వం వల్లనే జరుగుతున్నాయి. అన్ని రాసాయనిక తర్వాత భౌతిక చర్యలు చాలా మట్టుకు మన శరీరంలో జరిగే జీవక్రియలు కానీ అన్ని కూడా అగ్ని ద్వారానే జరుగుతుంటాయి. అగ్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే శక్తికి నిర్వచనం. అలాంటి అగ్ని 3 రకాలుగా ఉందని చెప్తారు మనకు శాస్త్రం లోపల. ఒక అగ్ని ద్యులోకంలో ఉన్న అగ్ని ఆదిత్యునిగా ఉంది, అంటే సూర్యుని లోపల కూడా అగ్ని ఉంది. ద్యులోకము లోపల అగ్ని సూర్యుని రూపంలో ఉంది. ద్యులోకంలోని అగ్ని సూర్యుని రూపంలో ఉంది. అంతరిక్షంలోని అగ్ని విద్యుత్ రూపంలో ఉంది, ఈ మెరుపులు, ఉరుములు. తర్వాత భూమి మీద ఉన్న అగ్ని అగ్ని రూపంలో ఉంది, అంటే మనం వంట చేసుకోవడానికి కానీ, యంత్రాలు నడపడానికి కానీ, ఫ్యాక్టరీలు నడపడానికి కానీ వాడే అగ్నిని ఇది సాధారణ అగ్ని అంటారు. ఈ విధంగా ఈ అగ్ని గురించి తెలుసుకున్న వ్యక్తికి కర్మల గురించి బాగా అర్థం అవుతుంది. ఈ అగ్ని గురించి అర్థమైతే ఈ అగ్నిని నిర్మించిన అగ్ని స్వరూపుడైన ఈశ్వరుని గురించి అర్థమవుతుంది. ఓం ప్రాచీ దిగగ్ని రధిపతి రసితో రక్షిత ఆదిత్యైషవ తేభ్యో నమోధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఈషిభ్యో నమ ఏభ్యో వస్తు యో అస్మాన్ ద్వేష్యం వయం దుష్మస్తం మోజం వేదమ్మా. ఇది సంధ్యావందనంలోని మంత్రం. తూర్పు దిక్కు అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడు సూర్యుడిని నిర్మించాడు. అంటే అగ్నిలోని ఒక రూపము సూర్యుడు. అదే విధంగా మళ్ళీ ఉదీచి దిక్కు సోమోధిపతి అని వస్తుంది. అంటే ఉత్తరము దిక్కు అంతరిక్షంలోని అగ్ని రూపమైన విద్యుత్తును నిర్మించాడు. అంటే ఈ విధంగా అగ్ని అనేది ద్యులోకంలో ఉంది, భూలోకంలో ఉంది, అంతరిక్షంలో ఉంది. ఆ అగ్ని గురించి తెలుసుకున్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని శాసించగలడు. అగ్ని నుంచే వాక్ వస్తుంది, అగ్ని నుంచే జ్ఞానం వస్తుంది, అగ్ని నుంచే వెలుగు వస్తుంది, అగ్ని నుంచే విప్లవం వస్తుంది, అగ్ని నుంచే చైతన్యం వస్తుంది, అగ్ని నుంచే మనము శ్రేయ మార్గం లోపల ప్రయాణించగలము అనేది ఈ అగ్ని గురించి చాలా చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వేదాల లోపల ఈ మొదటి వేదము ఋగ్వేదము, ఋగ్వేదంలోని మొదటి మంత్రం ఓం అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నవాతం. అంటే అగ్ని అనేది చాలా ప్రధానమైన అంశం ఈ ప్రకృతి లోపల. ఆ అగ్ని గురించి అర్థమైతే మన లోపల అగ్ని పెరుగుతుంది, మన లోపల వ్యాపించి ఉన్న అగ్నితత్వం అనే ఈశ్వరుని కూడా తెలుసుకుంటాం అనేది ఈ అగ్నితత్వం గురించి చాలా చాలా రకాలుగా ఉంది. సందర్భాన్ని బట్టి, అక్కడ ప్రకరణాన్ని బట్టి అగ్ని గురించి చర్చించడం జరిగింది. అలా మళ్ళీ దానికి సందర్భం వచ్చినప్పుడు మనము ఆ ఉపనిషత్తు గురించి మాట్లాడినప్పుడు దాని గురించి ఇంకా క్లియర్ గా అక్కడ ఋషి ఏం చెప్పాడు దాని గురించి మాట్లాడదాం. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా
ఇంకేమీ సందేహాలు లేకుంటే మరి మనం శాంతి పాటు చేద్దాము. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. గురుజీ మీకు వాట్సాప్ గ్రూప్ ఉందని విన్నాను, నన్ను కూడా యాడ్ చేసుకుంటారు గురుజీ? తప్పకుండా. హరీష్ గారు మీరు నోట్ చేసుకుంటారా వీరిది? ఈ నరేష్ గారు సరే సరే గురుజీ, నోట్ చేసుకుంటాను. నెంబర్ చెప్పమనండి. నెంబర్ చెప్పండి. 630 630 173 173 5124. 5124. ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, 630 173 5124. కరెక్ట్. ఓకేనండి, యాడ్ చేస్తాను వెంటనే.